పూరి జగన్నాథుడి ఆలయంలో ప్రతి సంవత్సరం రథయాత్ర ఎందుకు చేస్తారు? నవకళేబరం అనే ఉత్సవం ఎందుకు జరుపుతారు? స్వామి స్వయంగా ఎవరు అర్చకత్వం వహించాలి, ఎవరు నైవేద్యం నివేదించాలి అని ముందే నిర్ణయించారా? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ రోజు వీడియోలో చూద్దాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృతం. ఈ వీడియోలో మనం ఏంటంటే పూరి జగన్నాథుడి ఆలయం ఎవరు నిర్మించారు, స్వామి అక్కడ స్వయంగా ఏ విధంగా వచ్చి ఉన్నారో మనం ఈ వీడియోలో డీటెయిల్ గా చూసేద్దాం. కృతయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉంటాడనమాట. అతని భార్య పేరు గుండీచ. అతను ఏంటంటే చాలా పరాక్రమవంతుడు. ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో గెలుస్తాడనమాట. గెలిచిన తర్వాత ఎప్పుడూ ఇదైనా మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి అని చెప్పి అతను ఒక మంచి గుడిని నిర్మించాలనుకుంటాడు. కానీ ఆల్రెడీ భారతదేశంలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదా, కానీ నేను కట్టే గుడికి ఒక స్పెషాలిటీ అనేది ఉండాలి అనుకొని అతడు ఎలా ఆలోచిస్తాడంటే, నేను కట్టే గుడిలో విగ్రహమూర్తి కాకుండా భగవంతుడిని తీసుకొచ్చి స్వయంగా ప్రతిష్ఠించాలి అని అనుకుంటాడనమాట. ఇలా అనుకునే టైంలో ఒక రోజు ఏంటంటే స్వామి స్వయంగా అతని కల్లోకి వస్తారు. కల్లోకి వచ్చి ఇలా చెప్తారనమాట, నేను నీలాచలం అనే కొండ పైన నీలమాధవుడు రూపంలో ఉన్నాను, నన్ను వచ్చి కనిపెట్టు అని చెప్తారు. రాజు నిద్ర లేచి చాలా సంతోషిస్తాడు. స్వామి స్వయంగా నా కల్లోకి వచ్చి ఈ విధంగా చెప్పారు కదా, ఎలా అయినా సరే నీలమాధవుడిని కనిపెట్టి తీసుకొని రావాలి, మనము ఆలయం కట్టి ఆలయంలో నీలమాధవుడిని ప్రతిష్ఠించాలి అని ఎంతో అనుకుంటాడనమాట. అనుకున్న వెంటనే ఏం చేస్తాడంటే, తన రాజ్యంలో ఉన్న నలుగురు ప్రతిభావంతులైన వ్యక్తుల్ని తీసుకొని, జ్ఞానవంతులు ప్రతిభావంతులైన నలుగురు వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళని 4 దిక్కులకు పంపిస్తాడనమాట. పంపించి, మీరు ప్రతి ఒక్కరిని అడిగి కనుక్కోండి, ఈ నీలాచలం కొండ ఎక్కడుంది, నీలమాధవుడు ఎక్కడున్నాడు నాకు కనుక్కొని వెంటనే తెలుసుకొని రండి అని పంపిస్తాడనమాట. ముగ్గురు దిక్కులలో వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఎంతో మందిని అడిగి 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 విసిగిపోయి లేదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చి, లేదు రాజా, మాకెక్కడ నీలమాధవుడు కనిపించలేదు, ఎంత మందిని అడిగినా సరే లేదనే సమాధానం చెప్తున్నారు అని చెప్తాడనమాట. కానీ రాజు నిరాశ చెందడు. ఎందుకంటే అతను నాలుగో వ్యక్తి ఉంటాడు కదా, అతని పేరు ఏంటంటే విద్యాపతి. ఈ విద్యాపతి పైన రాజుకి చాలా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అతడు ఏ పనిని మధ్యలో ఆపకుండా ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేశాడన్న నమ్మకం అనేది ఉంటుందన్నమాట. ఈ విద్యాపతి అనే అతను ఏంటంటే అతను కూడా చాలా దూరం వెళ్ళి చాలా మందిని అడుగుతాడు. ఎంత మందిని అడిగినా మాకు తెలియదు అని సమాధానం చెప్తారనమాట. అప్పుడు విద్యాపతి ఏం చేస్తాడంటే అటుగా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక కొండ కనిపిస్తుంది. కొండ దగ్గర ఒక పెద్ద అడవి ఉంటుందన్నమాట. ఓకే, ఈ అడవిలో ఏమన్నా నీలమాధవుడు ఉన్నాడేమో అని చెప్పి ఆ అడవిలోకి వెళ్ళి వెతుకుదాం అనుకుంటాడు. అక్కడ కనీసం గుర్రం వెళ్ళడానికి కూడా మార్గం ఉండదు. అతడు నడిచి వెళ్తాడనమాట. నడిచి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్తాడు. వెతికి 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 అతనికి ఏంటంటే అన్నము, పానీయము, వాటర్, ఫుడ్ ఏమి దొరకకుండా అతడు నీరసించి కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. కొద్దిసేపటికి అది తెలివి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ అతనికి ఒక యవ్వనమైన ఒక ఆవిడ అని కనిపిస్తుంది. ఆమె పేరు ఏంటంటే లలిత. ఆమె ఏంటంటే అతన్ని వాళ్ళ గూడెంలోకి తీసుకొని వెళ్తుంది అనమాట. వాళ్ళు ఒక కోయ తెగ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గూడెంలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకి విశ్వావసు అని ఆయనకి పరిచయం చేస్తుంది అనమాట. పరిచయం చేసినప్పుడు ఆయన విశ్వావసు అని ఆయన అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఏ పని మీద వచ్చావని అడిగితే ఆయన మనం వచ్చిన యాక్చువల్ రీజన్ చెప్పకూడదని చెప్పి ఏదో ఒకటి చెప్పి నేను ఒక ముఖ్యమైన పని పైన వచ్చానని చెప్పి చెప్తాడు. సరే, నువ్వు ఏ పని పైన రానిలే, పర్వాలేదు, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో అని చెప్తే అక్కడే ఉంటారనమాట. ఈలోగా ఏం జరుగుతుందంటే, ఈ లలిత అనే ఆమె ఏంటంటే ఈ విద్యావతి అనే అతన్ని చూసి, వాళ్ళు వయసులో ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఒకరినొకరు ఆమె అతన్ని చూసి ప్రేమిస్తుంది అనమాట. ప్రేమించినప్పుడు ఈ మీన్వెల్ ఇన్ని రోజుల్లో ఏంటంటే విద్యాపతి ఏంటంటే రోజు గమనించేది ఏంటంటే, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఉంటారు కదా విశ్వావసు అనే అతను, రోజు నైట్ ఒక కాగడ తీసుకొని అడవిలోకి వెళ్తాడనమాట. ఎవరు చూడకుండా ఉండే టైంలో అడవిలోకి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ అయ్యేటప్పుడు తిరిగి వస్తూ ఉంటాడు. తిరిగి వచ్చే టైంకి ఏంటంటే ఆయన చుట్టూ ఎంతో మంచి పరిమళం అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు, ఇంత గుడ్ స్మెల్ అనేది ఎలా వస్తుంది కనుక్కోవాలనుకుంటాడు. అలానే ఒకరోజు లలితని అడుగుతాడనమాట, మీ నాన్న రోజు నైట్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆమె భయపడిపోతుంది. అది మా గూడి రహస్యం అండి, నేను ఎవరికి చెప్పకూడదు అని చెప్తుందనమాట. చెప్పిన వెంటనే అతడు, ఓహో అది నీలమాధవుడు నీలాచలం గురించి ఆయన రహస్యం అయి ఉంటుందిలే అని చెప్పి నవ్వుతాడనమాట. చెప్పిన వెంటనే ఆమె టెన్షన్ అవుతుంది. అంటే ఈయనకి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతుంది. అలా ఏం లేదండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయనకి తెలిసిపోతుంది అనమాట, ఇది ఖచ్చితంగా నీలమాధవుడు గురించి అని తెలుసుకుంటాడనమాట. అప్పుడు ఆమె ఇంకొన్ని రోజుల తర్వాత ఆమెను అడుగుతాడు, నాకు ఈ రహస్యం గురించి చెప్పు, నేను కూడా నీలమాధవుడిని చూడాలనుకుంటున్నాను అంటే ఆమె ఒప్పుకోదనమాట. ఒప్పుకోనప్పుడు కొన్ని రోజులకి ఏంటంటే ఆమెని పెళ్లి చేసుకుంటాడు.
పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ వాళ్ళ విశ్వావసు చెప్తాడనమాట, నువ్వు నా బిడ్డని పెళ్లి చేసుకున్నావు కదా, నీకేం కావాలో కోరుకో, నేను నువ్వు ఏం కోరుకున్నా సరే ఇస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు విద్యాపతి వెంటనే ఏమడుగుతాడంటే, మీరు రోజు నైట్ వెళ్ళి వస్తున్నారు కదా, నేను కూడా మీతో ఒకరోజు రావాలనుకుంటున్నాను అని అడుగుతాడు. విశ్వావసు చాలా బాధపడతాడనమాట. ఎందుకు బాధపడతాడు అంటే, అప్పటిదాకా అతను ఏమనుకుంటుంటాడంటే, ఈ నీలమాధవుడు కేవలం నావాడు, నేను తప్ప ఇంకెవరు, నాకు మాత్రమే సొంతము, ఎవరికి సొంతం కాదు అని అనుకుంటా ఉంటాడు. కానీ ఇంకా అల్లుడు మాట కాదనలేక అతన్ని కూడా తీసుకొని వెళ్తాడనమాట. కానీ ఒక షరతు పెడతాడు, ఏంటంటే కళ్ళకు గంతలు కట్టేసి తీసుకొని వెళ్తాను, ఎటువంటి సౌండ్ చేయకుండా నువ్వు నాతో పాటే రావాలి, మళ్ళీ నాతో పాటే వచ్చేయాలి అని చెప్పి చెప్తాడనమాట. అందుకు విద్యాపతి ఒప్పుకుంటాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఇద్దరు నైట్ బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు విద్యాపతి ఏం చేస్తారంటే, ఒక చిన్న మూటలో ఆవాలు తీసుకొని వెళ్తాడు. ఒక చిన్న హోల్ పెట్టేసి ఆయన తీసుకెళ్లే దారిలో ఆవాలను జారవిడ్చుకుంటూ వెళ్తాడనమాట. వెళ్ళిన వెంటనే వాళ్ళిద్దరూ ఒక పాండ్ దగ్గర ఆగుతారు. ఒక చిన్న సరస్సు లాంటిది ఉంటుంది. దాని దగ్గర ఆగిన తర్వాత అతనికి కట్లు విప్పేస్తాడు అనమాట. కళ్ళకుండే గంతలు విప్పేస్తాడు. విప్పిన వెంటనే విద్యాపతి ఒక కాకి ఆ నీటిలో మునిగిన వెంటనే పైకి లేవడము, ఒక మనిషిలాగా లేచి విమానంలో ఎగిరిపోవడం చూస్తాడనమాట. ఓహో, ఈ నీటికే ఇంత మహిమాన్వితమైన నీరైతే ఇంకా నీలమాధవుడు ఎలా ఉంటాడు అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు విశ్వావసు ఏం చేస్తాడంటే, ఇతన్ని విద్యాపతిని తీసుకొని లోపలికి తీసుకెళ్లి నీలమాధవుడిని చూపిస్తాడు. నీలమాధవుడిని చూసిన వెంటనే విద్యాపతి ఆశ్చర్యచకితుడు అవుతాడు. ఇంత అందంగా ఉన్నాడు నీలమాధవుడు, శంఖ చక్ర గదా పద్మములతో ఉంటాడనమాట. పద్మం పైన లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. చాలా చాలా అంటే చాలా తన్మయత్వంతో స్వామిని ఒక నిమిషం కన్నులారా చూస్తాడనమాట. చూసిన వెంటనే విశ్వావసు ఏం చేస్తాడంటే, మళ్ళీ వెంటనే కళ్ళ గంతలు కట్టేసి, ఇంకా నువ్వు చూసించాలు, వెళ్ళిపోదాం పదా అని చెప్పి రిటర్న్ తీసుకొని వచ్చేస్తాడు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే, వర్షాకాలం వచ్చిన వెంటనే అతను ఆవాలు పోసుకుంటూ వెళ్ళాడు కదా, సో అవి చిగురిచ్చి పువ్వులు కూడా వస్తాయన్నమాట. సో అతనికి దారి అనేది తెలుస్తుంది, నీలమాధవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో దారి అనేది తెలుస్తుంది. అప్పుడు ఆ విద్యాపతి ఏం చేస్తాడంటే, వెంటనే రాజు దగ్గరికి వెళ్తాడు. రాజా, ఈ విధంగా నేను నీలమాధవుడిని కనుక్కున్నాను, ఈ విధంగా కొండలో ఉన్నాడు, రండి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్లిన వెంటనే ఈ మీన్ వైల్ ఇక్కడ ఏమై ఉంటుందంటే, ఒక ఇసుక తుఫాన్ వస్తుంది. ఇసుక తుఫాన్ వచ్చిన వెంటనే ఈ ఆవాల చెట్లన్నీ పూడిపోతాయి అనమాట. దారి అనేది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. రాజు వాళ్ళందరూ వచ్చే గుందికి దారి అనేది లేకుండా పోతుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, విశ్వావసుని బంధిస్తాడనమాట. బంధించి, నాకు నీలమాధవుడు కావాలి, నాకు చూపించు అని అడుగుతాడనమాట. అడిగిన వెంటనే విశ్వాసు నేను చూపించను అని చెప్తాడు. కొన్ని రోజులు అట్లే బంధించిన తర్వాత విశ్వాసు ఏం చేయలేక రాజుని నీలమాధవుడి దగ్గరికి, నీలమాధవుడు ఉండే గుహ దగ్గరికి తీసుకొని వెళ్తాడనమాట. తీసుకెళ్లిన వెంటనే అందరూ చూసే టైంకి అక్కడ నీలమాధవుడు ఉండడు. అప్పుడు విశ్వాసుని చాలా హింసిస్తారనమాట. నువ్వే స్వామిని ఎక్కడో మార్చేసి ఉంటావు, నాకు ఖచ్చితంగా నీలమాధవుడు కావాలి, ఎక్కడ పెట్టావు చూపించు అని అడుగుతారనమాట. అతను నాకేం తెలీదు అని చెప్తాడు. అక్కడ ఎందుకు స్వామి ఉండకుండా మాయమయ్యారంటే, అతని ఆలోచన అనేది తప్పు. అంటే అతను స్వార్థంగా నేనే స్వామిని తీసుకొచ్చి నాకు ఇంపార్టెన్స్ ఉండాలి, నాకంటూ గుర్తింపు ఉండాలి అనే ఆలోచనలో స్వామిని తీసుకెళ్లాలనుకుంటాడు. ఎవరు? రాజు. అందుకని రాజు కనిపించకుండా, అతని మనసులో దుర్బుద్ధి ఉంది కాబట్టి స్వామి కనిపించకుండా మాయమైపోతాడనమాట. సరే, రాజు బాధగా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లానే బాధతో ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే, స్వామి మళ్ళీ అతనికి కల్లో కనిపిస్తాడు. రాజా, నువ్వేం చేస్తావంటే, చక్రతీర్థం అని ఒక తీర్థం ఉంది, ఆ తీర్థం దగ్గర నేను దారు రూపంలో వస్తాను, ఆ దారువుని చెక్కించి నువ్వు ఆలయంలో ప్రతిష్ఠించు, నేను బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతాను అని చెప్తాడనమాట. సో అలానే రాజు ఏం చేస్తాడంటే, సంతోషించి వెళ్ళి చక్రతీర్థం దగ్గర వెయిట్ చేస్తా ఉన్నప్పుడు ఒక దారు నిజంగానే కొట్టుకొని వస్తుంది. దారు అంటే ఏంటంటే ఒక నిమ్మ చెక్క అనమాట, పెద్దది చెక్క అనేది వస్తుంది. ఆ చెక్క పైన ఏంటంటే శంఖము, చక్రము, పద్మము ఇలాంటివన్నీ గుర్తులు ఉంటాయి అనమాట. సో ఆ కళలో స్వామి చెప్పిన దారు ఇదే అని చెప్పి అతడు ఏం చేస్తాడంటే, దాన్ని తీసుకొని చెక్కించడానికి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాడు నీటిలోంచి. అప్పుడు అతను ఎంత ట్రై చేసినా దారు అనేది బయటకు లాగలేకపోతాడు. ఎంతో వేల మందిని, అంటే గుర్రాలు, ఏనుగులు, అలానే వేల కొద్ది సైన్యాన్ని కూడా అతను బయటకు తీయమని ప్రయత్నించమని చెప్తాడు. కానీ ఎవ్వరూ ఒక చిన్న అంగుళం కూడా కదిలించలేకపోతారు. అప్పుడు రాజు బాధతో కూర్చుంటాడనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అని కూర్చుంటాడు. అప్పుడు ఆకాశవాణి నుంచి ఒక సౌండ్ అనేది వస్తుందన్నమాట. రాజా, నువ్వు స్వామికి పరమ భక్తుడైన విశ్వావసుని బంధించావు, అతన్ని అవమానించావు కాబట్టి ఈ దారు కదలటం లేదు,
నువ్వు వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చి క్షమాపణ చెప్పి తీసుకొని వచ్చి అతని చేత బయటకు తెప్పించు అని చెప్తుంది అనమాట. ఆకాశవాణి ఆ విధంగా చెప్తుంది. అప్పుడు వెంటనే రాజు బాధపడి విశ్వావసు దగ్గరికి వెళ్ళి ఆయన్ని క్షమించమని అడుగుతాడనమాట. నేను చేసిన తప్పు, మిమ్మల్ని బంధించకూడదు, నన్ను క్షమించండి, మీరు వచ్చి దయచేసి ఆ దారుని బయటకు తీయండి అని అడుగుతాడు. అప్పుడు విశ్వావసు కన్నీళ్లతో వచ్చి స్వామిని పట్టుకొని ఆ దారుని ఒక చేత్తో అట్లా కదిలించిన వెంటనే చాలా సునాయాసంగా బయటకు తీసుకురాగలుగుతాడనమాట. అప్పుడు ఏం చేస్తారంటే, ఇలా అడగడం ద్వారా స్వామి ఏం చేస్తాడంటే రాజులో ఉండే అహంకారాన్ని కూడా పోగొట్టాడనమాట. అంటే ఒక రాజు ఇంకొకరి కాళ్ళు పట్టుకొని అడగడం అంటే వాళ్ళు చాలా అహంకారంగా భావిస్తారు కదా, అంటే నేను ఎందుకు చేయాలని ఒక అహం ఉంటుంది కదా. సో అహంకారాన్ని పోగొట్టాలనే స్వామి ఇలా చేశారనమాట. సో ఈ విధంగా ఆయనలోని అహంకారాన్ని పోగొట్టి స్వామి అక్కడికి వస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రాజు ఉంటారు కదా, రాజు వాళ్ళ వైఫ్ గుండీజా ఉంటారు కదా, అప్పుడు ఆ దారువుని తీసుకొని వచ్చి ఆలయం దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని చెక్కించాలని ట్రై చేస్తారనమాట. ఎంతో మంది శిల్పుల్ని పిలుస్తారు. వాళ్ళందరూ ఆ ఉలి దారువు పైన పెట్టగానే ఉలే విరిగిపోతుంది, ఎవ్వరూ చెక్కలేకపోతారనమాట. అప్పుడు మళ్ళీ రాజుకు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది, స్వామిని చెక్కాలంటే ఎవరు వచ్చి చెక్కుతారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అనంత మహారాణా అని ఒక అతను, ఒక శిల్పుడు వస్తాడనమాట. వచ్చి అతను ఏం చెప్తారంటే, నేను స్వామిని చెక్కుతాను, కానీ కొన్ని షరతులు ఉన్నాయని చెప్పి నన్ను ఆలయం లోపల నేను స్వామిని చెక్కుతాను, కానీ నాకు కొన్ని రోజులు టైం పడుతుంది, మీరు ఎవరు ఓపెన్ చేసి చూడకూడదు, ఎవరు మాట్లాడించకూడదు, ఎవరు కదిలించద్దండి, ఎట్టి పరిస్థితుల్లోనూ 21 రోజుల్లో డోర్ని ఓపెన్ చేయొద్దండి అని చెప్పేసి రూమ్ లోపలికి వెళ్ళి ఆ దారుని తీసుకొని రూమ్ లోపలికి వెళ్ళి లాక్ చేసేసుకుంటాడనమాట. లాక్ చేసుకున్న కొన్ని రోజులకి ఏంటంటే ఉల్లి సౌండ్స్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. కొన్ని రోజులకి ఏంటంటే స్టాప్ అయిపోతుంది, అసలు ఏ సౌండ్ రాదు. అప్పుడు రాజు భార్య ఏమనుకుంటుందంటే, అయ్యో లోపల సౌండ్ వచ్చేది ఆగిపోయింది, ఆయనకి ఫుడ్ లేక ఆయన ఏమైనా చనిపోయినాడో ఏమో అని ఆమె బాధపడుతుంది అనమాట. అప్పుడు రాజుకు వెళ్ళి చెప్తుంది, చూడండి ఈ విధంగా లోపల నుంచి ఏ సౌండ్ లేదు, ఒకవేళ ఆయన ఏమైనా చనిపోయినాడేమో మనం ఓపెన్ చేసి చూద్దాము అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, లేదు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ 21 రోజులు ఓపెన్ చేయొద్దని చెప్పాడు కదా, మనం ఓపెన్ చేయకూడదు అని చెప్తే, లేదు ఒకవేళ ఆయన చనిపోయింటే అది మీకు మళ్ళీ బ్రహ్మహత్య పాతకం అవుతుంది కదా, ఖచ్చితంగా ఓపెన్ చేద్దామంటే ఇద్దరు కలిసి ఓపెన్ చేపిస్తారనమాట. ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి ఎక్కడ శిల్పి కనిపించాడు అనమాట. కేవలం 3 విగ్రహాలు ఉంటాయి. ఆ 3 విగ్రహాలు కూడా ఫినిష్ అవ్వకుండా హాఫ్ గా ఉంటుందన్నమాట. అంటే స్వామికి చేతులు సగమే ఉంటాయి, ముఖం మాత్రం ముఖాలు సగం చెక్కబడిన శరీరాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. అప్పుడు రాజు రాణి బాధపడతా ఉంటారు, అయ్యో ఇలా జరిగింది ఏమిటి అని బాధపడతా ఉంటే నారద మహర్షి వస్తారనమాట. నారద మహర్షి వచ్చి, మీరు బాధపడద్దండి, ఇది మీరు చేసిన తప్పు కాదు, ఇది భగవన్ నిర్ణయం, భగవంతుడే ఈ విధంగా అందరికీ దర్శనం ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇలా జరిగింది, మనము ఈ విధంగానే దేవుణ్ణి ఆలయంలో ప్రతిష్ఠిద్దాము, ఈ ప్రతిష్టాపన అనేది బ్రహ్మ ద్వారా జరగాలి, కాబట్టి రాజా నువ్వు నాతో పాటుగా మనం బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించి వద్దాము అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు రాజు చెప్తాడు, సరే రాణి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించి వస్తాను అని చెప్తాడనమాట. అయ్యో స్వామి మీరు ఇప్పుడు వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తారో ఏమో అంటే, నువ్వేం భయపడద్దు, మా నారదుడు కూడా నాతోనే ఉన్నాడు కదా, నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానిస్తాడు. బ్రహ్మదేవుడు కూడా రావడానికి ఒప్పుకుంటాడనమాట. సరే మళ్ళీ ఏంటంటే తిరిగి మళ్ళీ నారద మహర్షి రాజు వచ్చే గుందుకు ఏంటంటే అక్కడ వాళ్ళ భార్య ఉండదు, ఆలయం ఉండదు, ఏమీ ఉండదు అనమాట. అసలు ఎవ్వరూ కనిపించరు. రాజు చాలా బాధపడతాడు. బాధపడి అయ్యో దేవుడా ఏంటి ఇలా జరిగింది, నేను ఆలయంలో ప్రతిష్ఠిద్దాం అనుకున్నప్పుడు నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు అని బాధపడతా కూర్చుంటాడనమాట. అంతలో అతడికి ఏం కనిపిస్తుందంటే, ఆ టైంలో ఆ రాజ్యాన్ని గాల మాధవుడు అనే ఒక రాజు పరిపాలిస్తుండేవాడు అనమాట. ఆ రాజు ఏంటంటే ఒకరోజు ఒక రోడ్లో వెళ్తా ఉంటే అతని ఒక రథానికి చక్రము విరిగి పడుతుందన్నమాట. పడినప్పుడు ఒక తవ్వి చూస్తే ఆలయ గోపురము, ఆలయము, విగ్రహాలు ఉంటాయన్నమాట. అప్పుడు ఆ ఆలయాన్ని అతడు పునర్నిర్మించి ఆలయాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ ఇంద్రద్యుమ్నుడు వస్తాడు కదా, అప్పుడు ఈ గాలమాధవుని కలిసి ఈ ఆలయం నాది, నేను ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాను, నాకు అప్పగించు అని అడుగుతాడనమాట. అడిగిన వెంటనే గాలమాధవుడు చెప్తాడు, నవ్వుతాడు, నేను ఈ ఆలయాన్ని, నాకు ఈ ఆలయం దొరికింది, నేను ఈ ఆలయాన్ని నాది ఆలయం నేనే మెయింటైన్ చేస్తాను అని ఇవ్వడానికి ఒప్పుకోడనమాట. నువ్వు ఎప్పటి నుంచి వచ్చావో, ఏ టైంలో వాడు, ఈ రాజ్యం నాది, నేను చెప్పినట్లు జరగాలని గాలమాధవుడు ఒప్పుకోడు. అప్పుడేంటంటే
ఎన్నో యుగ యుగాల నుంచి ఉన్న ఒక తాబేలు, కాకి, కల్పవృక్షం ఏంటంటే గాలమాధవుడికి సాక్ష్యం చెప్తాయన్నమాట. లేదు, ఈ ఆలయాన్ని నిర్మించింది ఈ రాజే, ఇంద్రద్యుమ్నుడే ఆలయాన్ని నిర్మించాడు, ఈ ఆలయం అతనికి చెందింది అని సాక్ష్యం చెప్పినప్పుడు గాలమాధవుడు ఏంటంటే ఒప్పుకొని మళ్ళీ ఊరిని వదిలి వెళ్ళిపోతాడనమాట. అతడు తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసి స్వామికి విన్నవించుకుంటాడనమాట. స్వామి, నేను అహంకారంతో నేనే గొప్పగా ఉండాలి, చరిత్రలో మిగిలిపోవాలి అని చెప్పి అనుకున్నాను. నా అహంకారాన్ని క్షమించు, నాకు దయచేసి ఒక వరాన్ని ప్రసాదించు, నాకు ఈ వంశం, అసలు నా వంశమే నిలబడకుండా చెయ్యి, నాకు ఇంకెవరు వారసులు లేకుండా చెయ్యి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చి నేను ఈ రాజు యొక్క వారసుని కాబట్టి ఈ ఆలయం నాకే చెందుతుంది అని ఎవరు గర్వంతో మాట్లాడకూడదు, కాబట్టి నాకు ఈ వంశమే ఇంకా ఇక్కడితో ఆగిపోయేటట్లు ఆశీర్వదించు అని అడుగుతాడనమాట. అప్పుడు స్వామి ప్రసన్నుడు అవుతాడు. నువ్వు ఇంత నిస్వార్థంగా ఆలోచించావు కాబట్టి నేను నీ భార్య గర్భంలో 9 రోజులు కొలువై ఉంటాను అని చెప్తాడనమాట. ఆ మాట ప్రకారంగా ఏంటంటే జగన్నాథుడు ప్రతి సంవత్సరం, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రథయాత్ర అనేది, ప్రతి సంవత్సరము మూలమూర్తులే రథయాత్రలో మెయిన్ టెంపుల్ ప్రధాన ఆలయం నుంచి గుండీచా ఆలయంకి వెళ్ళి అక్కడ 9 రోజులు ఉంటారనమాట. మళ్ళీ 9 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆలయంలోకి వెళ్తారు. సో అప్పుడు స్వామి అతనికి ప్రామిస్ చేశాడు కదా, అతనికి పిల్లలు లేని కారణంగా ఆమె గుండీచానేమో బాధపడతా ఉంటుందన్నమాట. స్వామి, మనకి ఇంకా పిల్లలే ఉండరా అంటే లేదు, సాక్షాత్తు జగన్నాథుడే వచ్చి నీ గర్భంలో ఉంటాడు అని చెప్పాడు కదా. సో ఆ మాటని నెరవేర్చుకోవడానికి జగన్నాథుడు ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం రథయాత్ర ద్వారా వచ్చి గుండీచా ఆలయంలో 9 రోజులు ఉండి మళ్ళీ ఆమె చేసిన భోజన పదార్థాలన్నీ తినేసి మళ్ళీ తిరిగి ప్రధాన ఆలయంకి వెళ్తాడనమాట. ఈ విధంగా జగన్నాథుడి ఆలయం అనేది వెలసింది. సో మీకు చెప్పాను కదా, విద్యాపతి అనే ఒకతను ఏంటంటే, విద్యాపతి అనే ఆయనకి లలిత అనే ఆమెను పెళ్లి చేసుకోకముందే ఆల్రెడీ ఒక భార్య ఉంటుందన్నమాట. సో స్వామి ఏం చెప్తాడంటే జగన్నాథుడు, ఈ విద్యాపతి అనే అతను నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు కాబట్టి అతని వంశస్థులే నాకు సేవ చేయాలి అని చెప్పి మొదటి భార్య పిల్లలు ఏంటంటే, విద్యాపతి మొదటి భార్య పిల్లలు నా గుడిలో అర్చకత్వం చేస్తారు. అలానే లలిత రెండో భార్య పిల్లలు ఏంటంటే నాకు నైవేద్యాన్ని సమర్పిస్తారు, భోగ్ని సమర్పిస్తారు అని చెప్పి వాళ్ళకి ఆ బాధ్యతని అప్పచెప్తారనమాట. సో ఈ విధంగా జగన్నాథుడి ఆలయంలో జరిగే ప్రతి ఒక్క ఉత్సవం కానీ కార్యం కానీ ప్రతి ఒక్కటి జగన్నాథుడు స్వయంగా నియమించిందే అండి. కాబట్టి అక్కడ చాలా సత్యం ఉందన్నమాట. మనం భక్తితో స్వామిని వేడుకుంటే స్వామి మనకు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. ఓకే, ఇది అండి ఈరోజు మన వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.